కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ఈ ప్రాంతం నుంచి ఎత్తివేసే వరకు నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులను పిలిపించి ఒకే తాటిపై ఉండి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేసేలా కృషి చేస్తామన్నారు. వెంటనే డంపింగ్ యార్డును ప్రభుత్వం ఎత్తివేయకుంటే 1,00,000 మందితో ధర్నా నిర్వహిస్తామన్నారు కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మేము తెలంగాణనే పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఎట్లా రద్దు చేసుకోవాలని కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. మీరు చేయకపోతే అని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నిన్న కూడా చెప్తున్నాం. నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను నిరాహార దీక్ష ప్రకటించిన తర్వాత కొందరు అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేఏసీ వాళ్ళు మంత్రి గారు టైం ఇచ్చిండ్రు. నేను నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగానే టైం ఇచ్చిండ్రు, మీరు తప్పకుండా రావాలి అని. మన జేఏసీ పక్షాల నుంచి అయ్యో ఇలా నేను చేస్తున్నా రేపు ఎట్లా అని మీరు అనుకోవాల్సిన పని లేదు. రత్నమన్నని, రామారావు గారిని, మా సంబంధని, లక్ష్మణమూర్తి గారిని అందరిని ఒక 10-12 మందిని చేసి రాజకీయాలు అవసరం లేదు, అది రద్దు అయితే అనే ప్రకటన వస్తే వాళ్ళని కూడా పంపేయమని చెప్పిన బరాబర్ మేమే ముందరుండి అందరం కలిసి చెప్పినాం.